ఇక్కడనే చూసి చెప్పమంట. చెప్పుదా. నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి, నంద్యాల జిల్లా డిపిఓ మేడం గారికి, వెలుగోడు గ్రామం రాజవీధిలో ఉన్న నేను పిల్లలాపురం పార్వతయ్య అనే నేను, నా తండ్రి పేరు చిన్న వెంకటయ్య, వయసు 60 సంవత్సరములు. వెలుగోడులోని రాజవీధిలో నా స్వగ్రామనందుకు తూర్పున పబ్లిక్ రస్తాను ఆక్రమించి రస్తా లేకుండా దౌర్జన్యంగా గృహమును కట్టుకున్న బొగ్గుల సుంకన్న తండ్రి సుంకన్నపై వెలుగోడు పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేసినారు. మేడం గారు స్పందించక కాలయాపన చేసినారు. వెలుగోడు మండలం ఈఓఆర్డి సారు గారికి కూడా అనేక పర్యాయాలు తెలియజేసినారు. అయినా స్పందించలేదు. సుంకన్న మాత్రం ఇల్లు కట్టుకొని పూర్తిగా చేసినాడు. నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు డిపిఓ మేడం గారికి స్పందనలు అర్జీ ఇచ్చినాను. వారు చర్య తీసుకొనుట వలన ఈఓఆర్డి మరియు పంచాయతీ సెక్రటరీ మరియు ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ ఎస్ఐసార్ గారితో కమిటీ ఏర్పాటు చేసినారు. ఈ కమిటీ సిఫారసు మేరకు 29/8/2004 మొదటి నోటీసు పంపినారు. రెండవ నోటీసు 4/9/24 రెండవ నోటీసు పంపినారు. 19/9/24 మూడవ నోటీసు కూడా పంపించి మార్కింగ్ కూడా ఇచ్చినారు. అయితే కమిటీ అధ్యక్షుడు ఎంపీడీఓ సారు గారు జాప్యం చేయటం వలన అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉన్నది. అట్లు జరిగితే గత 2.5 సంవత్సరముల నుండి కష్టపడిన కష్టం కూడా అవుతుందని మరియు నా సమస్య మొదటికి వచ్చేస్తుంది. కావున జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ, సెక్రటరీ గారు కానీ చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాను. అటు న్యాయం చేయని ఎడల నేను, నా భార్య వెలుగోడు సెంటర్లో న్యాయ పోరాటం దీక్ష చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.